అండి, అందరికి నమస్కారము. అందరు బాగున్నారా? ఈరోజు మీకు నువ్వుల కారం చేసి చూపిస్తాను. చూడండి, ఇవ్వండి నువ్వుల కారానికి కావాల్సింది ఇవ్వండి. నల్ల నువ్వులు, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, ఒక 11 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4 ఎల్లిపాయలు, ఇంగువ అండి. ఈ నల్ల నువ్వుల తెల్ల నువ్వుల్లో చేసుకోవచ్చు, నల్ల నువ్వుల్లో చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇది రైస్లో బాగుంటుంది, ఎక్కువ మనకి చాలా బలం కూడా. ఇప్పుడు చలికాలం మనకు వేడిది కూడా ఇస్తుంది మంచిగా ఒంటికి, అందుకని చాలా ఐరన్ ఉంటుందండి. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు చాలా ఐరన్ ఉంటుంది, దీంట్లో మంచి బలం ఉంటుందండి. అది ఎలా చేయాలో చూపిస్తాం మీకు. నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుని సిమ్లోనే వేసుకోవాలండి. మంచి ఐరన్ ఉంటుందండి, దీంట్లో బలం బాగుంటుంది. రోజు మనం తినే అన్నంలో ఒక సగం స్పూన్ తీసుకొని ఫస్ట్ తినే ముద్దలో తింటే చాలండి. ఓకే అండి, ఇది వేగిద్ది. ఇంత వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇవ్వండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సిమ్లోనే వేయించుకోవాలండి. వేగినాయి, పొయ్యి ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చల్లారితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము. ఇంగువ వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మిక్సీ ఇవ్వండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఇవ్వండి, మిక్సీ పట్టుకున్నాను. ఇవ్వండి కారం, ఇది నువ్వుల కారం అండి. ఇవ్వండి, ఇదే నువ్వుల కారము. రోజు మనం తినే అన్నంలో కొంచెం వేసుకొని ఒక ముద్ద ఫస్ట్ ముద్దలో తింటే కూడా చాలండి. మనకి చాలా ఐరన్ బలం ఉంటుందండి. ఇది నల్ల నువ్వులు ఇంకా బలం, మనకి రోజు తీసుకుంటే మంచిదండి ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే అండి.